పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజు రజనీ దర్బార్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి, ఆ టైటిల్ దర్బార్ అనగానే నేను ఏమనుకుని సినిమా చూడటం మొదలెట్టానంటే, ఇది పెద్దరాయుడు లాంటి పెద్ద మనిషి కాకుండా ఒక రౌడీ దర్బార్ పెడితే ఎలా ఉంటుందో, రౌడీ దర్బార్ అని ఒక సినిమా మన తెలుగులో కూడా వచ్చింది, మీరు చూసారో లేదు, అలా ఊహించా. చూస్తే లోపల పోలీస్ ఆఫీసర్ అయినా, అంటే పోలీస్ ఆఫీసర్ రౌడీలాగా రౌడీ దర్బార్ నడిపాడు అనేదే. అందుకనే ఆయనతోనే ఒకటి రెండు చోట్ల డైలాగులు చెప్పించేశారండి. నేను కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడించారు. అయితే ఈ చిత్రం చూస్తున్నప్పుడు ఒక సూపర్ స్టార్, ఆయన ఎత్తు ఎంతో ఆయనకి తెలీదు, ఆయన ఎంత ఎత్తు ఎదిగాడో మనకి తెలియదు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియనటువంటి వ్యక్తి రజనీకాంత్ గారు. అలాంటి రజనీకాంత్ గారు సినిమా చేసేప్పుడు సమీప కాలంలో వచ్చినటువంటి పాయింట్లని స్క్రీన్ ప్లేలో వచ్చినప్పుడు కట్ చేయాలి. మా ఏఆర్ మురుగదాస్ అంటే ఒక ఠాగూరు మేము రాసాం ఆయన సినిమా, ఒక 5 నెంబర్ 150 మేము రాసాం ఆయన సినిమా. ఒక అద్భుతమైనటువంటి రచయిత, ఎంత గొప్ప దర్శకుడో అంత గొప్ప రచయిత మురుగదాస్. కాబట్టి అలాంటి ఆయన రాసిన అన్ని కొత్త పాయింట్లు అండి. కానీ ఇందులో కొన్ని నాకు చూస్తున్న జ్ఞాపకాలు చూసిన సినిమాల్లాగా కొన్ని సీన్లు అనిపించేస్తాయి. అసలు ముందు రజనీకాంత్ గారి సినిమాల్లోనే అలాగే ఉంటాయి అన్నీ. మొదలవగానే ఒక ఫైట్తోనో దేంతోనో మొదలవటం, ఆ తర్వాత ఒక సాంగ్ రావటం. ఆయన ట్రెండ్ నేను అనక్కర్లేదండి. ఒకప్పుడు చిరంజీవి గారి మీద అలా చేసేవాళ్ళం, కానీ అలా చేయట్లేదు. ఇప్పుడు కాసేపు వచ్చినాక ఎక్కడికో తీసుకెళ్ళి చేయటం. ఫైటు సాంగ్ అనేది ఓల్డ్ స్కూల్ అండి, పాత స్కూల్. అలా వెళ్ళకూడదు. రజనీకాంత్ కాబట్టి భయపడి చేయకపోతే ఏమవుతా అని భయపడిపోతారు. ఏం గుర్తొచ్చినాయి గురువుగారు అని మీరు అడగవచ్చు. నేను మొన్నే 2 పాఠాలు చెప్పాను, మర్దానీ, మర్దానీ 2. మర్దానీలో చైల్డ్ ట్రాఫికింగ్ అంటే చిన్నపిల్లల్ని 13 ఏళ్ల కాడి నుంచి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళేసి ఎక్కడో దాచిపెట్టి వాళ్ళతో వ్యభిచారం చేయించటం అనే ఒక పాయింట్. మొన్న ఒక ఇదైతే 2019లోనే వచ్చేసింది మర్దాని, అది ఒక 3-4 ఏళ్ళు అయింది. అయినా బాగా ఆడిన సినిమాలో పాయింట్ ఇంకొకళ్ళ మీద సక్సెస్ అవుతుందండి. కానీ మీకు నేను ఒకసారి నరసింహుడు అప్పుడు చెప్పిన పాయింట్ గుర్తుండి ఉంటుందండి. అక్కడ ఒక రాణి ముఖర్జీ ఒక మహిళ రౌడీల మధ్యకి వెళ్తా అంటే మన గుండెలు ఎలా అవుతాయి, దుర్గిలో మాలాశ్రీలాగా. అదే చంద్రరామయ్య వెళ్తా అంటే అనిపించలేదని మీకు చెప్పాను నేను ఒకసారి. ఇక్కడ రజనీకాంత్ గారు వెళ్తా అంటే భయం వేయట్లేదండి. హీజ్ రజనీ, మాకెందుకు భయం వేస్తుంది, ఆయన కొట్టే తీసుకొస్తాడు అనేటువంటి ఉద్దేశంలోనే ఉంటామండి. సో అలాంటి కథని తీసుకున్నప్పుడు సేమ్ అలాగే ఆ షాట్లే గుర్తొచ్చినాయండి. అలా ఎక్కి వెళ్ళటం, వాళ్ళు అక్కడ దాక్కోవటం, అవన్నీ కూడా అట్లాంటివే వచ్చేసినాయి. కాబట్టి అక్కడ సరి చేసుకుని ఉంటే బాగుండేది ఈయన అని అనిపించిందండి. ఆ తర్వాత సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి మెల్లగా కథ వెళ్ళిపోతా మర్దానీ 2ని గుర్తెచ్చారు. ఎందుకని అక్కడ ఒక అతను ఈ డ్రగ్స్, ఆ పిల్లాడు మానభంగాలు చేయటాలు, వాళ్ళందరినీ చేసిన ఆయన్ని పట్టుకోవటానికి ఈ అమ్మాయి ట్రై చేయటం, ఆ ట్రైల్లో ఇతను ఢిల్లీకి పంపించటం, ఆవిడ ముఖర్జీ గారిని కూడా ఢిల్లీకి పంపించటం. అమ్మ నువ్వు కనిపెట్టలేకపోయి వెళ్ళిపోమంటే ఆవిడ 48 అవర్స్ ఇంకా నాకు డ్యూటీ ఉందని 48 గంటలు ఎలా పట్టుకోవాలో ట్రై చేయటం అనేది ఉంది అక్కడ. అట్లాగే ఇక్కడ కూడా ఆ మర్దానీ 2లో మీరు గమనిస్తే ఆ పిల్లాడు చివరిలో ఒక హౌస్లో కొంతమందిని కిడ్నాప్ చేసి పెట్టుకుని, ఇక్కడ కూడా అలాగే కిడ్నాప్ డ్రామా ఉంటుంది మీరు గమనిస్తే. సునీల్ శెట్టిని రజనీకాంత్ గారు వెళ్ళి క్లైమాక్స్లో నాకు మర్దానీ 2 అలా గుర్తొచ్చేసింది. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏం చేయదు, కావాలంటే
నన్ను చేసుకో అని మాటలతో సహా ఆల్మోస్ట్ అలా కాదు. అక్కడ ఆవిడని కట్టేశాడు, ఇక్కడ కట్టేయకుండా ఈయన ఎదురు తిరిగాడు. ఇది ఇలా గుర్తు రాకూడదండి. ఇంత సూపర్ స్టార్లు చేసేప్పుడు ఒకళ్ళకి ఇద్దరికి ఎవరికన్నా అంటే పక్కవాడికి చెప్పిస్తే కాజేస్తున్నారని భయపడే పరిస్థితులు ఉన్న రోజులు వచ్చేసింది. ఇదివరకు మా రోజుల్లో అసలు ఈ భయాలే లేవు. ఇప్పుడు విపరీతంగా భయాలకు లోనైపోతున్నారు అందరూ కూడా. కాబట్టి చెప్పలేకపోతున్నారు. ఒకళ్ళిద్దరు వింటే ఇది గుర్తొచ్చేస్తుంది, ఆయన పెద్ద స్టార్ కదా అని ఎవడో ఒకడు సలహా చెప్తాడండి ఆయన. అట్లా దీన్ని చేశారు. అట్లాగే నయనతార ఎపిసోడ్ కోసం హీరోయిన్ లేదండి అసలు. అంటే ఒక తల్లికి పెళ్లి చేయాలని స్వాతి సూపర్ హిట్ అయింది. ఇక్కడ తండ్రికి పెళ్లి చేయాలి అనేటువంటి ఆలోచనలో ఇక్కడ హీరోయిన్ ఉంటుందండి. ఇక్కడ అది అందుకని ఈయన అవాయిడ్ చేయడానికి ఏదో భయంలాగా కామెడీగా ఎందుకంటే ఆయనకు అలవాటు. రజనీకాంత్ గారు ఎప్పుడో ఆ ఖుష్బూ సీన్లో కూడా కామెడీలు అక్కడి నుంచి మొదలెట్టాడు ఆయన. అలా నవ్విస్తా ఇది చేయటం. కానీ తండ్రితో ఒకరోజు కలిసి బతకాలని ఆ కూతురు తీసుకున్న నిర్ణయానికి తండ్రి ప్రాణాలు పోలేదు, కానీ ఆ కూతురు ప్రాణాలే పోయినాయి. ఆవిడ ఒక మాట చెప్పేసింది. దాన్ని బట్టి అక్కడి నుంచి ఎలా కనిపెట్టాడు అక్కడి నుంచి బాగుందండి మళ్ళీ సినిమా. అది కొత్త సినిమా. అంటే ఎక్కడి నుంచి కొత్త సినిమా అయింది? అసలు అతను కొడుకే కాదు, సునీల్ శెట్టి కొడుకు అన్న ట్విస్ట్ ఇచ్చిన కాడి నుంచి కొత్త కథ వచ్చిందండి. అందుకే బతికింది సినిమా. అక్కడి నుంచి 40-45 నిమిషాల సినిమా మనం ఎక్కడ చూసిన సినిమాలు గుర్తురాట్లా. ఎందుకంటే విలన్ని పొడి చేయటం అనేటువంటి ఇది నాకు ఆ కత్తితో పొడిచి ఆ పేగులు లాగితే ఇలా దూదిని లాగి చూపిస్తాడు. నేనేమనుకున్నానంటే లాస్ట్లో రజనీ కత్తితోనే పొడిచాడు, కానీ ఐ లవ్ దిస్ అని ఆ వెపన్ దాచుకుంటాడు అతను. అదే వెపన్తో పొడిచి అతన్నే లాగుతాడేమో అని అనుకున్నానండి. ఇది 11th అవర్ పాయింట్. అది ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేసామంటే అది కోరుకుంటూ ఉంటుంది ప్రేక్షక హృదయం. అబ్బా వీడిని దీంతోనే పొడిస్తే బాగుండు, మనలాగా ఆడిని పొడిచి లాగుతాడని ఒక రచయిత ఊహించినంత ముందుకు వెళ్ళలేకపోవచ్చు, కానీ పొడిస్తే బాగుండు ఇదే కత్తితో అన్న ఆలోచన మాత్రం ప్రేక్షకులందరికీ వస్తుందండి. అది మిస్ అయ్యాడు. రెండోది ఏంటంటే ఈ సినిమాలో సునీల్ శెట్టి 11th అవర్లో దక్షిణాదికి అద్భుతంగా ఉపయోగపడి ఉంటారండి. యుఎస్కిను నార్త్ ఇండియాకి ఉపయోగపడి ఉంటారు. ఎందుకంటే గ్రేట్ హీరో అతను అంత భయంకరమైన. అయితే అందుకని ఎప్పుడు కూడా ఏం చేస్తారంటేనండి, హీరోలు విలన్లు వేసేటప్పుడు హీరోతో ఈక్వల్గా అన్యాయం జరిగినట్టు చూపిస్తారండి. కొడుకు తప్పు చేశాడు నిజమే, కానీ అతని కొడుకుని చంపాడు కాబట్టి ఇతన్ని చంపడానికి వచ్చాడు, ఇతని కూతుర్ని చంపడానికి వచ్చాడు. అంటే తెలియని హీరో పాయింటే కానీ అతను సక్సెస్ అవ్వడం మనకు తెలుసు. ఎన్ని లక్షల తపస్సు చేసినా రావణాసురుడు గెలవడు, ఎన్ని కోట్ల వరాలు పొందినా దుర్యోధనుడు గెలవడు. ఎందుకంటే ఫైనల్గా ధర్మం గెలవాలి. కాబట్టి అలాంటి పాత్రలోకి అతను తీసుకునేప్పుడు ఆలోచించుకోవాలి. ఇది ఒక 11th అవర్. అలాగే రజనీ గారు అంటే నాకు చాలా గౌరవం. మీకు ఒకసారి చెప్పాను, బాబాకి మమ్మల్ని డబ్బింగ్ డైలాగులు కూడా రాయమంటే మాకు అలవాటు లేదండి, ఆ లిప్కి మేము రాయలేమని ఆయన ఇచ్చిన అవకాశం. కానీ ఆయనతో కలిసి మాత్రం మేము పనిచేసామండి. రామన్న చౌదరి ఊరికే అరుణాచలం క్రియేషన్స్ అని టైటిల్ కార్డు ఉంటుంది, కానీ బట్ దట్ స్టోరీ వాజ్ రిటర్న్ బై రజనీకాంత్ గారు. అద్భుతమైన కథ అది. అసలు నేను ఎంత అంటే ఆ రాసినప్పుడు పొందిన ఉద్వేగం, అంత విజయం పొందినప్పుడు గుండె చాలా తక్కువ సార్లు విపరీతంగా బాధపడుతుందండి. అలా అనుకున్నంత హిట్ అవునప్పుడు రాయలసీమ రామన్న చౌదరి ఇప్పుడు కూడా మీరు వింటే అడవిలో అన్న హిట్ అయిందండి. అడవిలో అన్న రాయలసీమ రామన్న చౌదరి డైలాగుల్ని ఒక బుక్గా వేస్తే రేపు సినిమాలు రాసుకునేటువంటి పిల్లలకి ఆ రెండిట్లో అద్భుతమైన ఉంటాయి. అలాగే మొన్న కేజీఎఫ్లో కూడా చెప్పాను, డైలాగు నేర్చుకోవాలి అంటే ఒకటి అడవిలో అన్న, 2 రాయలసీమ రామన్న చౌదరి, 3 ఈ కేజీఎఫ్లో కూడా చూస్తే మీకు అలా వెళ్ళటం అనేది. వాళ్ళు ఠాగూర్లో ఉంటాయి మీకు అంత అద్భుతమైన డైలాగులు. సో కంపోజ్డ్ డైలాగ్సే, బట్ ఒక అద్భుతాన్ని సృష్టించి 400-500 కోట్లు
చేయగలిగిన సామర్థ్యం ఉన్న, అదే ఇప్పుడు చంద్రముఖి రిలీజ్ అయితే అంతే చేస్తాడు, అదే ఇప్పుడు రోబో రిలీజ్ అయితే అంతే చేస్తాడు ఆయన. కాబట్టి అంత స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు దయచేసి ఆయన దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, ఆయన చాలా మంచివాడు, కథ నచ్చేస్తే చేసేస్తూ ఉంటాడు, మళ్ళీ వేలు పెట్టాడు అక్కడ. కాబట్టి మనమే 10 సార్లు ఆలోచించుకుని ఇది ఏదన్నా వచ్చింది ఆయన మీద చేస్తున్నామా, కొత్తగా ఆహా ఇదిరా రజనీ అంటే అని వాళ్ళని పిలుస్తున్నామా అనేది మనం చూసుకుంటే మంచిదనేది ఆయనకి వెళ్ళే రచయితలకి, ఆయనకి వెళ్ళే దర్శకులకు సూచిస్తూ, ఎనీవే ఇన్ని దాంతో ఉన్నా కూడా ₹1 నష్టపోకుండా వాళ్ళ లాభాల్లోకి తీసుకొచ్చింది ఓన్లీ ఇమేజ్ ఆఫ్ రజనీకాంత్. నమస్కారం.